శవాన్ని ఒంటరిగా ఉంచకూడదు అని అంటారు కదా! ఎందుకని అలా? ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే దాన్ని 2 అర్థాలు తీసుకుంటామమ్మా. ఒకటి భౌతికపరమైనటువంటిది ఒకటి, ఆధ్యాత్మికపరమైనటువంటి, ధర్మపరమైనటువంటిది ఒకటి. ఇక్కడ భౌతికంగా తీసుకుంటే కొంతమంది చనిపోయారు అంటే చాలామంది చనిపోతూ ఉంటారు. దాన్నేమంటారు? దిక్కులేని చావంటారు. హ్మ్. ఎక్కడ పడిపోతున్నారో తెలియదు. ఎలా చనిపోతున్నారో తెలియదు. యాక్సిడెంట్లు అవుతుంటాయి. విమానాలు పేలిపోతూ ఉంటాయి. హెలికాప్టర్లు పేలిపోతూ ఉంటాయి. ఏ ముక్క ఎక్కడ పడిందో తెలియదు. ఏమైపోయారో తెలియదు. బ్రతుకున్నారో లేదో తెలియదు. దిక్కులేని వాళ్ళు అంటాం కదా! బ్రతుకున్నప్పుడు ఎట్లాగో తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. దిక్కులేని బతుకునిస్తున్నాం. కనీసం చచ్చిన తర్వాతనైనా వాళ్ళు దిక్కు లేకుండా అట్లా పడేయడం ధర్మం కాదు కదా! అవును. కదా! మనకి జన్మనిచ్చారు. మన ఇంత అభివృద్ధి జరగడానికి కారకులవుతున్నారు. కష్టపడి చదివించారు. ఇంత చేశారు. అలాంటి సమయంలో కూడా వాళ్ళని దిక్కులేని చావు చేయడం అనేది కరెక్టా? కాదు కదా! అలా దిక్కులేని శవం అంటారు దాన్నే. అంటే ఎవరు మోయడానికి ఉండరు. పక్కన ఏడవడానికి ఉండరు. ఇప్పుడు హ్మ్. చాలామంది చాలా చోట్ల జరుగుతుంటాయి. ఇప్పుడు బయట ముష్టి వాళ్ళు ఉంటారు. చనిపోతారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అవును. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఇది చేస్తూ ఉంటారు. అవునా? ఇంకా ప్రభుత్వ పరంగా కొంతవరకు అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళనే తీసుకెళ్ళి దహనం చేయడము, ఖననం చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. అలాంటివి కూడా లేనటువంటి వాళ్ళని ఏమంటారు? దిక్కు లేని వాళ్ళు అంటారు. బ్రతుకున్నప్పుడు ఎంతమంది బంధువులు ఉన్నా, ఏమున్నా కొడుకు చూడండి చనిపోయిన తర్వాత కొడుకు ఎక్కడికి పోడు. అక్కడ ఆ ఇంట్లో మాత్రమే ఉంటాడు. అక్కడే ఉంటాడు. ఆ శవం దగ్గరే కూర్చొని ఉంటాడు. ఇప్పుడున్నటువంటి కొడుకులు కాదు నేను చెప్తాను. హ్మ్. అసలు శాస్త్ర ప్రకారం, ధర్మ ప్రకారం ఎవరైతే మన హిందూ ధర్మాన్ని ఇచ్చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళ సంగతి చెప్తున్నా. ఇప్పుడేంటి చక్కగా వచ్చినప్పుడు నవ్వుతూ మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు శవం అక్కడ ఉంటుంది. వీళ్ళు నవ్వుతూ మాట్లాడుతుంటారు. కొడుకు కూడా నవ్వుతూ ఉంటాడు. హ్మ్. కొంతమంది ఉంటారు అర్థం లేని ప్రశ్నలు వేస్తుంటారు. ఎలా అంటే బాగున్నారా? శవం దగ్గరకు వచ్చి బాగున్నారా అంటే కదా! కానీ వాడు కూడా చెప్తుంటాడు. వాడు కూడా సమాధానం చెబుతున్నాడు. బాగున్నామండి, మీరు బాగున్నారా? ఇలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఓ మాట చెప్పాలంటే. పూర్వకాలంలో కొడుకు మౌనంగా అదే శవం దగ్గర తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అదే శవం దగ్గర మౌనంగా కూర్చుంటూ ఉండేవాడు. వేదనతో, రోదనతో బాధిస్తూ ఉండేవాడు. మహా అయితే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, ఆత్మ వివేకం కలిగినటువంటి వాడు ఎవరన్నా ఉంటే వాడు మాత్రం అంటే పుట్టినవాడు చావక తప్పదు అనేటువంటి ఒక స్థితప్రజ్ఞ తెలుసుకున్నటువంటి వాడైతే ఏడవకుండా అయినా కనీసం మౌనంగా అక్కడ కూర్చొని ఉంటాడు. అలాంటి పరిస్థితులు ఎవరికీ లేవు. స్థితప్రజ్ఞత పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, మనం ఏడిచినా వెనక్కి రారు అని తెలిసినా ఏడుస్తూనే ఉంటాం కదా! మనమేదో ఇంకో 200 సంవత్సరాలు ఇక్కడ ఈ భూమి మీదనే పాతుకుపోయేట్టు. తల్లి చనిపోయింది, అవును. ఏడుస్తాం. ప్రేమ ఏడవని వాళ్ళు ఉంటారు కొంతమంది, నాబోటి వాళ్ళు. నిజంగా నేనైతే చెప్తున్నాను. ఇటీవలే మా అమ్మగారు కాలం చేశారు. నేను ఏడవలేదు. ఒకటే అనుకున్నా, ఏంటి కారణం ఏంటి అంటే ఆవిడ పోయింది. ఆవిడ సమయం వచ్చింది, పోయింది. అలాగే నేనైతే ఇంకో 100 సంవత్సరాలు ఇక్కడే ఉండను కదా! నేను పోయేవాడిని. దీని గురించి మనం ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు సృష్టి. పునరపి జననం, పునరపి మరణం. పుట్టడం తప్పదు, మరణం తప్పదు కదా! ఇది తెలిసినప్పుడు నిజంగా బాధపడాల్సిన అవసరం లేదు. నిజంగా అమ్మ. దాంట్లో అనుమానమే లేదు. ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. అదే మనుషులతో ఉన్న సంబంధం వల్ల ఆటోమేటిక్‌గా బాధ అనిపిస్తది కదా! ఎంతవరకు? బంధం తెగిపోతుంది. నిజంగా చెప్తా. ఓకే. బంధం ఉంది. అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోకముందు నిత్యం స్నానం చేశా, నిత్యం మంచి బట్టలేసుకున్నా, నిత్యం కడుపారా అన్నం తిన్నాను. అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను. మా అమ్మగారు చనిపోయారు. నేనేమన్నా ఆపేశానా? మరి మా అమ్మగారితో ఉన్న బంధం అయితే నేను అక్కడే కూర్చొని ఏడుస్తూనే కూర్చోవాలి కదా! ఆ బంధం మరి ఏమవుతుంది? ఇక్కడ బంధం అనేది ఈ జీవితం అనేటువంటి ఒక దీంట్లో చాలామంది చెబుతుంటారు సినిమాలో కూడా రంగస్థలం అంటారు కదా! లోకం అనేటువంటి భూలోకం అనేటువంటి రంగస్థలంలో జీవితం అనేటువంటి ఒక నాటకంలో ఏ పాత్రలైతే ఉంటాయో ఆ పాత్రలు ముయ్యక తప్పదు. వాటి గురించి మనం చింతించి కూడా పెద్దగా చేయగలిగిందంటూ ఏమీ ఉండదు. బాధ అనిపిస్తుంటుంది తప్పనిసరిగా. అది ఎంతవరకు అంటే పోయింది. ఓకే. మన నుంచి దూరమైంది. ఇహ మీదట ఆమె పరంగా ఆమె ఇంతకాలం చేసినటువంటి ప్లీజ్ డోంట్ బి ఎమోషన్. ఇంతకాలంగా ఆమె చేసినటువంటి ధర్మం ఏంటి? ఆమె మా తోబుట్టువులకి ఏం చేసింది? అది నేనెలా చేయాలి? ఇదొక్కటే నా కర్తవ్యం. అప్పుడు నిజంగా ఆవిడ ఆనందిస్తుంది. ఆవిడ ఆత్మఘోష తగ్గుతుందా లేదా? ఆవిడ కూతుళ్ళని
ఇంకా నాకు అన్నదమ్ములు లేరు చెప్తున్నా. ఉంటే నా అన్నదమ్ముల్ని కానీ, నా అక్క చెల్లెలను కానీ ఆవిడ ఎంత ప్రేమగా చూస్తుందో, ఎంత ప్రేమగా మాట్లాడుతుందో, వాళ్ళకి ప్రేమగా ఏవైతే పెడుతూ ఉంటుందో, అదే ప్రేమతో నేను కూడా మా అక్క చెల్లెలని, మా అన్నదమ్ములని చూస్తే ఆవిడ ఏ లోకంలో ఉన్నా ఆవిడ ఆత్మఘోష తగ్గి ఆత్మ సంతృప్తి కలుగుతుందా లేదా? ఆవిడ కోరిక అదే కదా! కొడుకుల్ని చూడాలి, పిల్లల్ని చూడాలి. అదే కదా కోరిక. సో, అది చేసినప్పుడు ఏ రకమైనటువంటి ఇది ఉండదు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటి అంటే, అలా దీనంగా ఒక్క శవాన్ని వదలకూడదు అని చెప్పడానికి కారణం అదే అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం జ్యోతి పెడుతూ ఉన్నాం. అక్కడ దీపారాధన పెట్టాం ఇందాక. నెత్తి మీద దీపారాధన పెడుతుంటారు శిరోభాగంలో. అక్కడ ఎవరొచ్చారు, ఎవరు రాలేదు అని చెప్పి అక్కడ ఆత్మ ఘోషిస్తూ చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరు లేకుండా ఒక్కడనే వదులుతూ ఉంటే ఆ ఆత్మ ఇంకా ఘోష పెరుగుతూ ఉంటుంది. నాకంటూ ఎవరూ లేరే, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, నాకంటూ ఎవరూ లేరు అని చెప్పి అక్కడ ప్రేతాత్మ రూపంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. అది కూడా ప్రేతాత్మ కూడా సూక్ష్మ రూపంలో మాత్రమే ఉంటుంది. ఇంతే ఉంటుందిట, సూక్ష్మ రూపంలోనే ఉంటుంది. వీళ్ళ ఆలోచన విధానం మారుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వేరే వాళ్ళ ద్వారా ఆవాహితం అవ్వటం కానీ, వేరే వాళ్ళ శరీరంలోకి లేదా వీళ్ళకి తోడుగా ఇంకో వాళ్ళని తీసుకెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా చాలా చోట్ల గమనిస్తూనే ఉంటాం. అందుకనే శవాన్ని ఒంటరిగా ఉంచకూడదు. శ్మశానానికి కూడా ఎవ్వరూ లేకుండా కొడుకు ఒక్కడే పోతాడు చివరికి. చాలామంది చూస్తుంటాం. అందరూ ఏదో ఒక వ్యాన్ ఎక్కిస్తారు, అక్కడితో మా డ్యూటీ అయిపోయింది, మీకు మాకు కట్, వెళ్ళిపోతుంటారు కదా. వెళ్ళిపోయి కొడుకు మాత్రం శ్మశానానికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి కూలి వాళ్ళతోనో ఎవరితోనో ఆ శవాన్ని దింపించుకొని దహన సంస్కారాలు చేసి ఒక్కడే ఇంటికి వస్తూ ఉంటాడు. కర్మ చేసేటువంటి వాడికి కూడా ఒక్కడే వెళ్ళకూడదు, ఒక్కడే రాకూడదని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు కర్మ చేసేటువంటి కొడుకు ఉంటాడు కదా, వాడు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు శ్మశానానికి, ఒంటరిగా రాకూడదు ఇంటికి కూడా. ఎందుకు అంటే అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఎవరైతే ఆత్మ శరీరాన్ని దహనం చేసిన తర్వాత సూక్ష్మ రూపంలోకి వస్తారో ఆ సూక్ష్మ రూపం కర్మ చేసేటువంటి వాడి కర్త కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీరంలోకి ఆవాహనం అవుతుంది. కాబట్టి వాడిని కూడా ఒంటరిగా వదలకుండా ఉండాలి అని చెప్పేది శాస్త్రం. ఇక్కడ ఏంటి, ఆత్మ ఏదైతే మన చుట్టూ తిరుగుతున్నంత కాలంలో కూడాను దాన్ని ఒంటరిగా వదలకూడదు అని చెప్పేదే మన హిందూ ధర్మం.